ఈరోజు కేటీఆర్ గారు విమర్శిస్తుందా? ఈరోజు తెలంగాణ ప్రజలు అమోఘమైన మెజారిటీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిండ్రు. అంటే తెలంగాణ ప్రజల్ని ఆయన పిచ్చోళ్ళు అని అంటుండా? ఈ కేటీఆర్ గారు ఈ మానుకోవాలి. ఎందుకంటే కూసబెట్టింది ఎవరు? వాళ్ళు ఏమన్నా కూసబెట్టినరా, లేకపోతే ఈయన అమాంతం పోయి కూర్చున్నారా? ప్రజలు ఓట్లు ఇస్తే ప్రజాస్వామ్యంలో ప్రజా ఆమోదంతో ముఖ్యమంత్రిగా ఆయన అయ్యి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని జనరంజకమైన పాలన అందిస్తుండ్రు. కాబట్టి ఇప్పటికి కూడా ఈ మానుకొని మీరేం చేయలేదో వాటికి క్షమాపణ చెప్పి ప్రజలలోకి పోయి మీరేమన్నా పని చేస్తామంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు తప్ప ఇవన్నీ ఉట్టిగానే పిచ్చి పిచ్చి ఇవన్నీ కొటేషన్లు చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు అది మానుకొని ప్రజలకు వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ చెప్పి ఇప్పుడు ప్రజలకు నెక్స్ట్ రాబోయే రోజులలో వాళ్ళు ఏం చేస్తారో ఆ దిశగా మాట్లాడితే మంచిగా ఉంటుందని వాళ్ళకి. కేసీఆర్ బయటకు వస్తేనే ఒక ప్రెస్ మీట్ పెడితేనే కాంగ్రెస్ నాయకులంతా ఆగమవుతున్నారు. ఇలా అసెంబ్లీకి వస్తే వాళ్ళది ఎక్కడ భాగవతం అంతా బయటపడుతుందని భయపడుతున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎవరాగమైనరు కలవడ్డది అయింది వాళ్ళకి. అసలు మేము పట్టించుకుంటే కదా ప్రెస్ మీట్ ని, మేము ప్రెస్ మీట్ ని పట్టించుకోలే, వాళ్ళని పట్టించుకోలే, మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. ఆగమైపోయిందని వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళే ఆగమైపోయిందని సంకల్పం గుర్తుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు బ్రదర్. మీరు చూసిండ్రు పాలనకి ఏదైనా ఆమోదం ప్రజలలో ఉందా లేదా అని తెలిసేదానికి 8 నెలల తర్వాత వచ్చిన అసెంబ్లీకి ఎన్నికల తర్వాత 8 నెలల తర్వాత వచ్చిన పాలన వాళ్ళకి 0 ఇచ్చిండ్రు, మాకు సగం ఇచ్చిండ్రు. బీజేపీకి వాళ్ళు అమ్ముడు పోయినరు కాబట్టి అవన్నీ వచ్చినాయి. లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు గంప గుర్త అమ్ముడు పోయి వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు కాబట్టి, లేకపోతే ఇంకో 4 సీట్లు మాకు వచ్చాయి. మొన్న సర్పంచ్ ఎన్నికలని మీరు ప్రతి నియోజకవర్గంలో మీడియా పరంగా మీరు కూడా స్టడీ చేయండి. రోజు ఉట్టిగానే ఇట్లాంటి స్పైస్ న్యూస్ కోసం బదులు ఒక్కొక్క నియోజకవర్గంలో మీరు ఒక్కొక్క ఎవరెవరు గెలిచిండ్రు. మా ఉమ్మడి నల్గొండ జిల్లా నేను చెప్తా, ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా 70% లేకుండా సర్పంచులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇంకేంది ఇంకా దానికన్నిటికీ తప్ప ఇవన్నీ మేము ప్రజలకు పోయి తెలుసుకుంటాం తప్ప వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు ఈ వీటిలకు మేము దిగదలుచుకోలే, మేము దిగము. ఇట్లాంటి ఈ తిట్ల రాజకీయం వీటన్నిటికీ అందుకే మా రేవంత్ రెడ్డి గారే కరెక్ట్. కేసీఆర్ గారు సరే 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో వారు టీఆర్ఎస్ భవన్కి వచ్చిండ్రు. ప్రతిపక్ష నాయకులు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండ్రు కాబట్టి స్వాగతిస్తున్నాం. వారు వచ్చిన తర్వాత సరే ప్రభుత్వం మీద విమర్శ చేసేది ఉన్నా కానీ ఒక సద్విమర్శలాగా మంచి లాంగ్వేజ్లో వారేమో అంటే ఇట్లాంటిది కాదు, మనం మంచి భాషను తీసుకొద్దాం ఇవన్నీ చెప్తారు టీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ గారు, మన హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, అరే ఆ సంప్రదాయాన్ని మొదలు పెట్టాల్సింది. వాళ్ళు వచ్చి గెలికినట్టు ఉట్టిగానన్నా తోలు తీస్తా, తొక్క సిటీ, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఈ భాషను మాట్లాడింది ఎవరు? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారా కేసీఆర్ గారా? కేసీఆర్ గారు మాట్లాడింది. సరే వారు మాట్లాడిపోయినారు. దాని కొనసాగింపుగా కేటీఆర్ గారు వాళ్ళు వీళ్ళు గెలికినట్టు అవును ఫస్ట్ నువ్వు మొగోనివా అని కేటీఆర్ గారు అన్నారు. అన్న తర్వాత రియాక్ట్ కాకుండా ఉండేదానికి ఆయన నిజంగానే మొగోడు కాదా ఏంది రేవంత్ రెడ్డి? ఆయన మోని ఆయన రియాక్ట్ అయ్యింది. ఇంటికా జవాబు కవి పత్తర్ చేయలేదు. నేను తోలే అన్నా కదా, నువ్వు తొండెందుకు అన్నావు? ఇట్లాంటివన్నీ ఎట్లుంటాయి బ్రదర్? నీకో మాట వస్తే నాకు ఇంకో 2 మాటలు వస్తాయి. కాబట్టి ఆ దిశగా ఆయన రియాక్ట్ అయ్యిండు. కొత్త సంప్రదాయం కావాలనుకుంటే బూతుల సంప్రదాయం ఈ రాష్ట్రంలో ఫస్ట్ తీసుకొచ్చిందే తెలుగు రాష్ట్రాలలో టీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలైంది. మీరు కొత్త సంప్రదాయం వద్దు, ఇప్పుడు మంచిగా గౌరవంగా మాట్లాడుకుందాం ఇదంతా అంటుంది. ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ మొదలు పెట్టాల్సింది కూడా మీరే. కాబట్టి మీరు మొదలు పెట్టండి. తప్పకుండా మా దిక్కు నుంచి ఎవరు నిజంగా అట్లాంటి భాష మాటినా ఒక ఎంపీగా నేను చెప్తున్నా, నేను కూడా ఖండిస్తా. కానీ మీరు మొదలు పెట్టిన తర్వాత ఇంతే పారామీటర్ ఉండదు బ్రదర్. నువ్వు ఒక మాట అంటే అవతల నుంచి 4 మాటలు తప్పకుండా వస్తాయి. కాబట్టి ఇంటర్నల్ కాబట్టి ఇదేం భాష ఇవన్నీ భాష మొదలు పెట్టింది మీరు. కాబట్టి దాన్ని ఆపాల్సింది కూడా మీరు ఆపండి. మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తాం. మేము దాన్ని కంటిన్యూ చేస్తాం. కృష్ణా గోదావరి జలాలు అప్పరంగా చంద్రబాబుకి అప్పచెప్తున్నారని చెప్పేసి అసెంబ్లీలో మీ సంగతి చూస్తామని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంచి పని. అసెంబ్లీకి వచ్చి అది మాట్లాడితే అప్పుడు మా రేవంత్ రెడ్డి గారు అవన్నీ తీసి చూపిస్తారు. మీ అందరికి తెలియదా? మీరందరు మీడియాలలో లేవా? బేసిన్లు లేవు, బేషజాలు లేవు అని జగన్మోహన్ రెడ్డికి తీసుకుపోయి దాసోహం అనిపించేసి ఒకసారి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా వీడియో చూస్తున్నా, కేసీఆర్ గారి ఉదార్త హృదయంతో తెలంగాణ యొక్క వాళ్ళ ప్రాంతం నుంచి మనం కృష్ణా నీళ్లు పట్టుకుపోయేదానికి పర్మిషన్ ఇచ్చిండు. ఆయనది చాలా విశాల హృదయం అని జగన్ గారు చెప్పింది. ఇక ఇవన్నీ మేము చెప్పేది అసలు అంటే టీఆర్ఎస్ల మీద కొంచెం ఏమొస్తుంది అంటే అప్పట్లో మీడియా లేని టైంలో ఏంటంటే అప్పట్లో రామోజీ ఫిల్మ్ సిటీని కూడా 1,00,000 నాగాలతో ఇవంటే అన్నారు. అప్పుడు మీడియాలు లేకుండే కాబట్టి వీళ్ళు ఇది కాగలిగినారు, ఏదో గెటవే కాగలిగినారు.
కానీ ఇప్పుడు మీడియా ఉంది, ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. అసలు వాళ్ళకు ఇయ్యాలన్న మాటని వాళ్ళే రేపు కాదంటారు. అంతకంటే అంటే సిగ్గుమాలిన ఇది ఉందో లేదో నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కటి రికార్డెడ్ ఇవాళ మనం చెప్పేది కాదు. 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు. కృష్ణా జలాలు ఎక్కడి కృష్ణా జలాలు? ఇప్పుడు కృష్ణా మీద వాళ్ళు చేస్తున్న పని ఏంది, అసలు అవుతున్న పని ఏంది, అసలు వాళ్ళు ఏమన్నా పని మొదలు పెట్టిర్రా? ఉట్టిగానే ఎక్కడన్నా ఏమన్నా వీలైతే ఒక కుంపటి తగిలేద్దామా, దాంట్లో జనాలు తగలబడితే దాంట్లో చలిగాసుకుందామా, ఇదే వాళ్ళ నైజం తప్ప ఇది ఇంకా నడవదు. అయ్యంతా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్. మొన్న మా వెంకరెడ్డి గారు చెప్పారు, వాళ్ళ గుళికలు అన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి, ఇంకా ఆ మందులకు ఇది లేదు, ఇక అవన్నీ నడవవు. కాబట్టి వాళ్ళు కొత్త తరహా రాజకీయం నేర్చుకొని కొత్తగా వస్తే ప్రజలకు నడుస్తుంది, లేకపోతే ఆ పార్టీ మూతనే పడుతుంది.